సో వెల్కమ్ టు అనదర్. దిస్ ఇస్ నాట్ జనరల్ టాపిక్. కెరియర్ ఆస్ట్రాలజీలో మనము ఈ టాపిక్ చేయలేదు కాబట్టి చేద్దాము. షెఫ్లు ఎవరు అవుతారు, ఆర్ కుకింగ్ స్కిల్స్ ఎవరికి ఉంటాయి, ఎవరు వంట బాగా చేయగలుగుతారు. అండ్ కొంతమందిలో చూడండి బోల్డ్ టాలెంట్ ఉంటుంది కాంబినేషన్స్ సెట్ చేయడంలో కానీ, సో డెకరేట్ చేయడంలో కానీ, సో ఫుడ్ రిలేటెడ్ వండాలన్నా తినాలన్నా ఇంట్రెస్ట్. సో ఇవి యూజువల్గా ఎవరు బాగా చేయగలుగుతారు, ఆర్ షెఫ్ ఎవరు అవ్వగలుగుతారు. దాన్ని కెరియర్గా తీసుకోవాలన్నా, టాలెంట్ ఉండాలన్నా, ఏ గ్రహాలు బలంగా ఉండాలి, ఏ గ్రహాలు అలాంటి కాంబినేషన్ ఇస్తాయంటే 2 గ్రహాలు, ద మార్స్ అండ్ ద వీనస్. సో మార్స్ వీనస్ కంజంక్షన్ 2nd 4th ఆర్ లగ్నము ఇటువంటి స్థానాలలో వచ్చినప్పుడు యూజువల్గా కుకింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. సో బికాజ్ కుజ వండడం అంటేనే ఏమిటండి, ఓ పొయ్యి పెట్టాలి, దానికి ఒక ఎనర్జీ అండ్ యాడింగ్ సో మెనీ థింగ్స్. సో కుజుడితోటి వస్తుంది. అండ్ వీనస్ మార్స్ కలిసినప్పుడు యూజువల్గా ఈ కైండ్ ఆఫ్ ప్యాషన్ కుకింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇదే కాంబినేషన్లో మనకి ఒకవేళ మీకు రాహు నక్షత్రం మీద కానీ రాహు కూడా కలిసి ఉంటే వీళ్ళు కలినరీ ఆర్ట్స్ అంటే లైక్ ఈ ప్రజెంటేషను, బేకింగ్ ఇలాంటివన్నీ, అంటే అది ఇంకొంచెం ఇంటర్నేషనలైజ్ అయిపోతుంది అనమాట. అంటే బేసిక్గా మార్స్ వీనస్ కాంబినేషన్ విల్ గివ్ కుకింగ్ స్కిల్స్. రాహు కూడా యాడ్ అయితే ఏమవుతుందంటే దట్ బికమ్స్ లైక్ అవెన్స్ని యూజ్ చేయడము, బేకింగ్ చేయడము. ఇప్పుడు పిజ్జాస్ అని ఇవన్నీ అవన్నీ, అంటే మనం రెగ్యులర్ లెవెల్లో మన కల్చర్కి సంబంధించిన ఫుడ్ దగ్గర నుంచి, ఎవరి కల్చర్ ఏదైతే అది దగ్గర నుంచి ఫారెన్ ఫుడ్ అడాప్ట్ చేసుకుని దాన్ని కుక్ చేసే స్కిల్స్ రాహు యాడ్ అయినప్పుడు వచ్చేస్తాయి. సో కాబట్టి మోస్ట్లీ ఎందుకంటే దిస్ ప్యాషన్ అండ్ చేయడానికి సరిపడా ఎనర్జీ కానీ, లేకపోతే మనకి కుకింగ్ అనేది మొదలుపెట్టేదే మనకి అక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉండాలి, ఫ్యూయల్ అనేది ఉండాలి. సో ఆ ఫ్యూయల్ మనలో కూడా ఉండాలి. సో కాబట్టి ఈ రెండిటితోటి అద్భుతంగా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా సరే మీరు షెఫ్ అవ్వాలనుకుంటే మీ కుజ అండ్ శుక్ర కలిసి ఉండడం కానీ, అండ్ నేను శుక్రుడు ఓన్ హౌస్లో కుజుడు నక్షత్రం మీద ఎక్కడుంటాడు, మనకి శుక్రుడు ఓన్ హౌస్ కుజ నక్షత్రాలు రెండిట్లోనూ ఉంటాయి, వృషభంలో కానీ తులలో కానీ. అక్కడ మీకు నక్షత్రం కుజ నక్షత్రం ఉంటుంది, శుక్రుడిల్లు. ఇలా ఉన్నప్పుడు కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇటువంటి కాంబినేషన్స్ అన్నీ ఏంటంటే లగ్న సంబంధము, చతుర్థ భావము, 1st హౌస్ 4th హౌస్ కాంబినేషన్ వచ్చినప్పుడు, అండ్ సప్తమంలో ఉండి లగ్నాన్ని చూసిన, దశమంలో ఉండి చతుర్థాన్ని చూసిన, దశమంలో ఏర్పడ్డప్పుడు కుజుడు లగ్నాన్ని చూస్తూ ఉంటాడు. సో ఇట్లాగా లగ్న సంబంధం వచ్చినప్పుడు వీళ్ళలో యూజువల్గానే ఆ టాలెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం దీన్ని, ఇది ఒక క్రియేటివిటీ, ఇది ఒక స్కిల్. సో కాబట్టి ఈ స్కిల్ అనేది ఏంటంటే బై బర్త్ యూజువల్గా వచ్చేది. సో కాబట్టి ఎందుకంటే ఆ ఇన్స్టింక్ట్, నేర్చుకోవాలనే ఇన్స్టింక్ట్ కూడా ఎప్పుడు వస్తుంది, ఇంటర్నల్గా ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడే. కాబట్టి చెయ్యి తిరిగిన పాకశాస్త్ర ప్రావీణ్యత ఎవరిలో ఉంటుంది అని అంటే కుజ శుక్రులు ఇద్దరు కలిసి ఇట్లాంటి కాంబినేషన్స్లో ఇట్లాంటి వాటిలో ఉన్నప్పుడు ఉంటుంది. అదే రాహు రిలేటెడ్ వస్తే దే ఆర్ మల్టీ క్యూజిన్స్ అనమాట. వాళ్ళల్లో మల్టీ క్యూజిన్ లైక్ ఇంట్రెస్ట్ కానీ అండ్ చేయడం కానీ. అయితే దీని కెరియర్ కింద ఎవరు తీసుకుంటారు అంటే ముఖ్యంగా 10th హౌస్ కాంబినేషన్, లైక్ 4thలో 10th చూసినా, డైరెక్ట్గా 10thలో ఉన్నా, 6thలో ఉన్నా, ఎస్ ఈ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవేమీ లేవండి మాకు డైరెక్ట్ 11thలో ఉన్నాయంటే మీకు ఆ స్కిల్ లేకపోయినా కూడా ఆ కైండ్ ఆఫ్ బిజినెస్ ద్వారా మీరు సంపాదించడానికి పాసిబిలిటీ ఉందని. ఎందుకంటే చాలామందికి ప్యాషన్ ఉంటుంది, స్కిల్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే మంచి షెఫ్ని హైర్ చేసుకుని చేస్తారు. సో అట్లాంటి ప్యాషన్ ఏంటంటే 5th హౌస్లో 11th హౌస్లో ఉన్నప్పుడు స్కిల్ లేకపోయినా ప్యాషన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే వీళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుని డెఫినెట్గా ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంటర్నల్గా ఎవరికి ఆ ఎనర్జీస్ ఉంటాయి అని అంటే లగ్నము 4th హౌస్ అండ్ 7th and 10th ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ స్కిల్ ఉంటుంది. ఇది చిన్న టాపిక్కే కానీ బట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి యూట్యూబ్ చూసిన తర్వాత అందరూ వంట చేస్తున్నారు, కానీ నార్మల్లీ ఆ టేస్ట్ని, ఇంగ్రీడియంట్స్ని ఎన్హాన్స్ చేయడము, ఓపిక్గా వండడము, ఎనర్జెటిక్గా, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్లు కదా. సో ఇట్లాంటి స్కిల్స్ ఈ కాంబినేషన్స్లో ఉండే పాసిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా కుజ అండ్ శుక్ర. సో దీస్ ఆర్ ద 2 planets that will give
ఎక్సలెంట్ ప్యాషనేట్ కుకింగ్ స్కిల్స్ అండ్ టాలెంట్. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. అండ్ అలానే మీకు పెక్యులియర్గా ఉండే కెరియర్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే, కెరియర్ రిలేటెడ్ ఇంకేమైనా ఆర్ మెడికల్ రిలేటెడ్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, నేను జైమిని సూత్రాలు మొదలుపెట్టినప్పుడు నేను చేస్తాను, ఎందుకంటే ఆత్మకారక అమాత్యకారక చేసి నేను ఆపేశాను. తర్వాత జైమిని సూత్రాలు తీసుకోలేదు. నేను ఆల్ ఆఫ్ ద సడన్ మధ్యలో ఊడిపడ్డట్టు ఆ టాపిక్ని తీసుకోలేను. కాబట్టి నాకు మీరు కొంచెం టైం ఇస్తే అగైన్ ఐ విల్ స్టార్ట్. కారకత్వాలు, జైమిని కారకత్వాలు రెండే చెప్పాను కాబట్టి మిగిలిన కారకత్వాలు చెప్పి అప్పుడు మీరు అడిగే కంజంక్షన్స్ ఎలా ఉంటాయో చెప్తాయి. ఎందుకంటే నేనేమో పరాశర చెప్తూ మీరు జైమినిలో ఒక డౌట్ అడిగి దాన్ని చెప్పమంటే ఏ కనెక్షన్లో చెప్పాలి, జనరల్ టాపిక్లో కూడా చెప్పలేము. ఎందుకంటే ఐ నెవర్ ఎక్స్ప్లెయిన్ రిలేటెడ్ టు ధారకారక, ఆత్మకారక అమాత్యకారక వరకే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. కాబట్టి ఆ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ డౌట్ మీకు క్లారిఫికేషన్కి నేను చెప్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.